హాయ్ ఫ్రెండ్స్, పెన్ డ్రైవ్ నుంచి ల్యాప్టాప్లోకి డేటా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి లేదా ల్యాప్టాప్లో నుంచి పెన్ డ్రైవ్లోకి డేటా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ దిస్ పీసీ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు ఓన్లీ డ్రైవ్స్ అనేది కనిపిస్తాయి. మనం ఏం పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయలేదు కాబట్టి పెన్ డ్రైవ్ అనేది ఏమీ చూపిదు. ఇప్పుడు నేను పెన్ డ్రైవ్ అనేది కనెక్ట్ చేస్తున్నా. వన్స్ పెన్ డ్రైవ్ అనేది కనెక్ట్ చేశాక ఇక్కడ మీకు చూపిస్తుంది యూఎస్బి డ్రైవ్. నెక్స్ట్ ఇప్పుడు డేటా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ల్యాప్టాప్లో నుంచి పెన్ డ్రైవ్లోకి ఎలా డేటా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మీకు కావాల్సిన ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఆడియో ఫైల్స్ కానీ కాపీ చేసేసేయండి. ఇప్పుడు నేను ఇది ఒక ఇమేజ్ ప్లస్ ఈ వీడియో అనేది పెన్ డ్రైవ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను నా ల్యాప్టాప్లో నుంచి. ఫస్ట్ ఈ 2 ఫైల్స్ అనేది కాపీ చేసుకుంటున్నా. నెక్స్ట్ నా ల్యాప్టాప్లో కాపీ చేసుకున్నాను. నెక్స్ట్ పెన్ డ్రైవ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇక్కడ యూఎస్బి డ్రైవ్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయొచ్చు లేదా దిస్ పీసీలోకైనా వెళ్ళి యూఎస్బి డ్రైవ్ మీద క్లిక్ చేయొచ్చు. యూఎస్బి డ్రైవ్ మీద డబుల్ క్లిక్ చేయండి అండ్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇందాక 2 ఫైల్స్ కాపీ చేసుకున్నాం కదా, అవనేది ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మీకు ల్యాప్టాప్లో నుంచి పెన్ డ్రైవ్లోకి ఫైల్స్ అనేవి వచ్చేసాయి. ఇలా ఒక ప్రాసెస్ లా చేయొచ్చు. లేదా ఇంకో మెథడ్ ఎలాగంటే స్ప్లిట్ స్క్రీన్ లాగా పెట్టేసుకోండి. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, ఇది యూఎస్బి డ్రైవ్. యూఎస్బి డ్రైవ్ అనేది రైట్ సైడ్లో పెట్టుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మళ్ళీ దిస్ పీసీ ఓపెన్ చేసుకోండి. ఇది ఎక్కడ పెట్టుకుంటున్నా, మళ్ళీ దాని మీద ఇది లెఫ్ట్ సైడ్లో పెట్టుకుంటున్నాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కనిపించేది ఏంటంటే మన ల్యాప్టాప్ డేటా, రైట్ సైడ్లో కనిపించేది మన పెన్ డ్రైవ్లో డేటా. ఇప్పుడు ల్యాప్టాప్లో నుంచి పెన్ డ్రైవ్లోకి డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇప్పుడు ల్యాప్టాప్లో డేటా ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ ఈ వీడియో అనేది పెన్ డ్రైవ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇవి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇప్పుడు ల్యాప్టాప్లో డేటా నుంచి యూఎస్బి డ్రైవ్లోకి డ్రాప్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇది వీడియో కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాం. ఇది ఒక మెథడ్ అనమాట. ఇప్పుడు ఒకవేళ మనకి పెన్ డ్రైవ్లో నుంచి ల్యాప్టాప్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే డేటా అనేది మళ్ళీ ఇప్పుడు యూఎస్బి డ్రైవ్లో నుంచి మన ల్యాప్టాప్లో డేటాకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సో ఇది డేటా ల్యాప్టాప్ నుంచి పెన్ డ్రైవ్ ట్రాన్స్ఫర్ చేయడం లేదా పెన్ డ్రైవ్ నుంచి ల్యాప్టాప్కి డేటా ట్రాన్స్ఫర్ చేయడం. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనం డేటా అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పెన్ డ్రైవ్ రిమూవ్ చేసేటప్పుడు పెన్ డ్రైవ్ని ఎజెక్ట్ చేయడం మర్చిపోమాకండి. ఇక్కడ ఎజెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎజెక్ట్ మీద క్లిక్ చేస్తే పెన్ డ్రైవ్ అనేది ఎజెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఎజెక్ట్ అనేది క్లిక్ చేస్తున్నాను. పెన్ డ్రైవ్ అనేది ఎజెక్ట్ అయిపోయి నార్మల్గా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.